ఏదైతే మనం పోరాటం చేశామో తద్వారా సాధించుకుంటున్నాం. 100% రిజల్ట్ సక్సెస్ఫుల్ అవుతా ఉంది. గత ప్రభుత్వం మీద మనం పోరాటం చేసినప్పుడు ఇదే విధంగా ఏకతాటిపైకి వచ్చి అందరూ పోరాటం చేసిన ఫలితంగా ఆ రోజు తండాల గ్రామ పంచాయతీ కానీ 6% ఉన్న రిజర్వేషన్లు 10% సాధించుకోవడం కానీ, పోడు భూములకు పట్టాలు కానీ, అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ కానీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నామో వాటన్నిటిని 100% సాధించుకుని దాంట్లో సక్సెస్ అవుతా ఉన్నాం. ఇది సాధించుకునే తరుణంలో ఈ లంబాడి ఏదైనా పట్టుబడితే వదలరని చెప్పి గ్రహించిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ఇతర పక్షాలు వీరికి ఎట్లయినా డైవర్ట్ చేయాలి, వీళ్ళు ఎట్లయినా దారి బలచాలి, వీళ్ళ ఉద్యమాలు ఈ విధంగా వాళ్ళ హక్కుల గురించి కాకుండా వాళ్ళ లోపల వాళ్ళకే కొట్టాడబెట్టాలి, వాళ్ళ లోపల వాళ్ళ చిచ్చుపెట్టి రాజకీయంగా వాళ్ళకు అణిచివేయాలనే ఉద్దేశంతోనే అణిచివేయాలనే ధోరణితోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పనికి పూనుకున్నదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకు భావిస్తా ఉన్నామంటే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారో తెల్ల వెంకట్రావు, తర్వాత స్వయం బాబురావు మాజీ ఎంపీ, వాళ్ళు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల లంబాడీల మీద ఒక 10 లక్షల దాదాపుగా 8 లక్షలు ఉన్న ఆదివాసీలు పోరాటం చేస్తా ఉన్నారంటే దీనికి వాళ్ళు ఖండించలేకపోతా ఉన్నారు. అదేవిధంగా మేము ఇంకో పార్టీని కూడా ప్రశ్నించాల్సుకున్నాం, బీజేపీ పార్టీ. మరి ఆ పార్టీ ఎలా సోయ లేకుండా ఉన్నది, ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి వీళ్ళు బంజారాల మీద లంబాడీల మీద ఈ విధంగా అనికమాల డిమాండ్ పెట్టుకుని ఉద్యమాలు చేస్తూ అందరినీ డైవర్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క బీజేపీ పార్టీ మరి బంజారాల తరఫున ఉండారే కదా, లేదు అంటే ఆ పార్టీ కూడా వాళ్ళకు అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. అంటే లంబాడీ జాతిని వెనక్కి తీసుకురావడానికి ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజిక పరంగా కానీ అణగదొక్కడానికి, అణచివేయడానికే ఈ పార్టీలు ప్రయత్నం చేస్తున్న దానికి నిదర్శనంగా వీళ్ళు చేస్తున్న చర్యలు కనపడతా ఉన్నాయి. అంటే ఈరోజు ఒక ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ ఈరోజు లంబాడీలకు బంజారాలకు అన్యాయం జరుగుతుంది కదా, మరి వాళ్ళు డిమాండ్ పెట్టుకున్నారా, డిమాండ్ సరైన డిమాండ్ కాదని చెప్పి నిలువరించాల్సింది పోయి వాళ్ళు వెనుక నుండి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వేరే ఇతర పార్టీలు కావచ్చు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 75 నియోజకవర్గాల్లో లంబాడీలకు ఎవరిని గెలిపియాలి, ఎవరిని ఓడించాలనే శక్తి ఉంది. అది మేము నిరూపించుకున్నాం. అది అక్కడ మేము చెప్పిన మాట కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి వారిద్దరూ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు కూడా ఈ రోజు మాకు బంజారాలు, లంబాడాలు పూర్తిస్థాయి ఏకపక్షంగా ఓటేసినందుకే మేము గెలిచినామని చెప్పడం జరిగింది. ఓడిన వాళ్ళు కూడా మీ వల్లనే మేము ఓడిపోయామని చెప్పి కూడా ఓడిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంత నిరూపించుకున్న తర్వాత కూడా, అంత శక్తి ఉందని తెలిసిన తర్వాత కూడా ఈ రాజకీయ పార్టీలు ఎందుకు మేము మీద కుట్ర పడుతూ ఉన్నారంటే మళ్ళొకసారి వాళ్ళ అధికారం దిగిపోవడానికి వాళ్ళంతకు వాళ్ళే పోయిన వాళ్ళే తవ్వుకుంటా ఉన్నాం. కురవితో తలగొక్కడం అంటే ఇదే అనుకుంటా. అంటే పనికిమాల డిమాండ్ ముందర పెట్టిన దాన్ని నిలవరించడం పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కురవితో తలగొక్కునే విధంగా లంబాడీల బంజారాల ఓట్లను ఈరోజు చీల్చుకునే ప్రయత్నం వాళ్ళకు వేయకుండా ఆ పార్టీని చిత్తశుద్ధిని కోల్పోయే ప్రమాదంలో ఆ పార్టీలు పడిపోయినాయి. రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్, ఏ ఎలక్షన్లో అయినా ఈ యొక్క పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈరోజు మేము బంజారాల తరఫున ఉన్నాము, లంబాడీల తరఫున ఉన్నాము, వాళ్ళ రాజ్యాంగ హక్కులకు అనుగుణంగా వాళ్ళకు రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తేనే రేపు వాళ్ళకి మద్దతు ఉంటుంది. లేదంటే ఎట్లయితే గతంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీని తెచ్చామో ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఉన్న పార్టీని, ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు నేను తలపెట్టినాం. రాబోయే కాలంలో ఉమ్మడి 10 తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. రానున్న నెల కాలంలో మన గోపాల్ నాయక్ గారు నారాయణపేట జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు. ఆ తర్వాత నల్గొండలో కోట్య నాయకు ఆ యొక్క దీక్ష నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఇట్లా ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల ఈ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు తెలిపిన తర్వాత రాష్ట్రమంతటిని 33 జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ ఏకం చేస్తూ, అన్ని సంఘాలను ఏకం చేస్తూ రాబోయే ఫిబ్రవరిలో కావచ్చు, లేకపోతే మార్చిలో సెల్లో కావచ్చు, అందరూ ఏకం చేస్తూ ఒక 50,000 లక్ష మందితో హైదరాబాద్ లో సర్వర్ గ్రౌండ్ లో ఒక భారీ బహిరంగ సభకు పూనుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఒకటే డిమాండ్, ఏదైతే డిమాండ్ ఉందో ఈరోజు ఏదైతే వాళ్ళు చేస్తా ఉన్నారో వాళ్ళ రాజకీయంగా అసమ్మతమైంది.
అది కల్పితం, అది కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం కోసం చేస్తున్నారని చెప్పి తేల్చడం జరిగింది. అది అందరం బహిర్గతం చేయడం జరిగింది. అయినప్పటికీ ఇటువంటి డిమాండ్ పెట్టుకొని చేయడం వల్ల వారి టైం వృధా తప్పితే ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కావచ్చు, ఏ పార్టీలైనా కూడా ఈ రోజు ఉన్నటువంటి ఎవరైతే ఓట్లున్నాయో, ఎవరైతే బలం ఎక్కువ ఉందో, శక్తి ఎవరికి ఉందో వారి తరపునే ఉంటారని చెప్పి మా ఆదివాసీ సోదరులు కూడా గుర్తించాలి. ఈ రోజు మీరు ఆ డిమాండ్ పెట్టుకోవడం వల్ల మీకు ఒకరిద్దరికి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందేమో కానీ వెనుకున్నటువంటి ప్రజానికానికి, సామాన్య ప్రజానికానికి తీవ్రమైన నష్టం ఏర్పడతా ఉంది. మన మధ్యన ఒక శత్రుత్వం ఏర్పడతా ఉంది. మన సోదరులు ఇప్పుడు చాలా మంది వేరే మీటింగ్లలో అక్కడ ఆదివాసులు లంబాడీలు తిట్టడం, లంబాడీలు ఆదివాసులు తిట్టడం, ఇది ఎంత బాగుంది? ఏమాత్రమైన సమంజసంగా ఉందా? ఒక సోదర భావంతో ఉండి కలిసి పోరాటం చేసి మన హక్కుల్ని సాధించుకోవడం పోయి మన మధ్యలో మనం ఒక సోదర భావం ఉండాల్సింది పోయి కొట్లాడుకుంటూ పోరాటం ఒకరి మీద ఒక ఉద్యమాలు చేసుకుంటూ మూడవానికి మనము అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పష్టంగా ఇదే క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. మన ఇద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య వైరుధ్యం పెట్టి మూడవ వాడు లబ్ధి పొందుతా ఉన్నాడు. ఆ లబ్ధి పొందే వాళ్ళలో ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు సీతక్క కావచ్చు, ఈరోజు స్వయంబాబురావు కావచ్చు, జిల్లా వెంకటరావు కావచ్చు, మొన్న తయారవుతున్నటువంటి అరుణ్ కుమార్ కావచ్చు, లేకపోతే ఇంకోరు ఎవరైనా ఒక 4-5 మంది వాళ్ళ రాజకీయ లబ్ధికి మాత్రమే ఈ ఉద్యమాన్ని చేపట్టారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ సోదరులారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ డిమాండ్ అసంబద్ధమైనది, ఈ డిమాండ్ రాజ్యాంగంగా అనుగుణంగా కానిది. ఇటువంటి డిమాండ్ వల్ల ఏ మాత్రం ఒరిగేది లేదు. కేవలం ఒక టైం వేస్ట్ కార్యక్రమం తప్పితే, శత్రుత్వం పెంచుకునే ఉద్దేశం తప్పితే వేరే ఏం లేదు. కనుక ఇప్పటికైనా మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆలోచించుకోవాలి. మీరు చెప్తున్నటువంటి నాయకులు ఏదైతే ఉన్నారో ఆ నాయకులకు తెలుసు, వారికి కూడా తెలుసు ఇది రాజ్యాంగబద్ధంగా వచ్చింది, వీళ్ళకి రాజ్యాంగ హక్కులు అనుగుణంగానే వీరు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఒక జాబితా ఎస్టీ జాబితాలో చేర్చాలన్నా తీసేయాలన్నా ఇక్కడ అసెంబ్లీతో కుదరదు. అది పార్లమెంట్ లో 1/3 375 మంది ఎంపీలు ఓటు వేస్తేనే సమ్మతం అవుతుంది. ఆ విధంగా ఈ ఆదివాసీ సోదరులకు ఎంతమంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ లో, ఏ పార్టీలు వీళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాయి, ఈరోజు రేపు వాళ్ళకి తెలుసు అది. కానీ ఆదివాసీ ప్రజలను మభ్యపెట్టే విధంగా, వాళ్ళని డైవర్ట్ చేసే విధంగా, లంబాడీల మీద శత్రుత్వం తయారు చేసే విధంగా వాళ్ళు కాని పనిని ముందు పెట్టుకుని వాళ్ళ రాజకీయ పబ్బం కోసం రేపటి నాడు వాళ్ళు ఎంపీగా పోటీ చేయాలన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా వాళ్ళ యొక్క సెంటిమెంట్ ద్వారా మేము ఈ ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మాకు ఈ హక్కు కావాలి, మా రాజకీయంగా మాకు ఈ పదవి కావాలనే ఉద్దేశంతో వాళ్ళ కుట్రలు పంపుతా ఉన్నారు తప్ప వాళ్ళకు కూడా వాళ్ళ మనసాక్షికి తెలుసు, వాళ్ళ ఆత్మాభిమానం తెలుసు. ఈ లంబాడీలను రాజ్యాంగం అనుగుణంగా ఎస్టీ జాబితాలో తీసేయడం అనేది జరగని పని అని తెలిసి అయినా కూడా ఈ కార్యక్రమాన్ని పూనుకున్నందుకు మీరు గ్రహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంపన్న వర్గాలన్నీ దీంట్లో గ్రహించాలి. అదేవిధంగా ఈ రోజు ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సంఘాలు కూడా ఎటువైపు ఉన్నారో తేల్చాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కూడా ఎటువైపు ఉన్నారో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. గోడ మీద పిల్లిలాగా అక్కడో దిక్కు ఇక్కడో దిక్కు కాకుండా మీరు ఎటువైపు మీ దారి ఎటువైపు చెప్పాలి. లంబాడీల వైపు ఉంటారా, ఆదివాసుల వైపు ఉంటారా, ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రధాన పక్షం కానీ ప్రతిపక్షం కానీ లేకపోతే ఇతర పార్టీలు ఏదైనా కానీ ఇతర సంఘాలు ఏదైనా కానీ క్లియర్ కట్ గా చెప్పండి. మేము లంబాడీల వెంట ఉండమని చెప్పండి. మీకు ధైర్యం ఉంటే చూద్దాం, ఈ లంబాడీల సత్తా ఏందో చూపిస్తాం. కానీ ఆ ధైర్యం లేదు. గోడ మీద పిల్లగా ఇటు వస్తే అటు జంప్ అయ్యే ధరలో ఉంటూ మన మధ్యన వైరుధ్యాన్ని సూచిస్తూ ఈ యొక్క పనికి మళ్ళీ డిమాండ్ మొదలు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు ముందుగా ధర్మాల ఈ విషయాల గురించి కులగుర్తుగా అన్ని చెప్పడం జరిగింది. ఏ విధంగా మన రాజ్యాంగం అనుగుణంగా వచ్చినాము, తర్వాత చెవేళ్ళకి ఏదైతే మన డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో చెవేళ్ళ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఇప్పటివరకు ఒకటి కూడా అమలు చేయలేదు. ఇవన్నీ ఎక్కడ అడుగుతారో ఈ లంబాడీలు, వీళ్ళు ఎక్కడ అడుగుతారో బంజారా ఎస్టీ ట్రైబల్, మళ్ళీ వీళ్ళకి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో, వీళ్ళకు మా దగ్గర ముందే బడ్జెట్ లేదు, మాకు తిండిగానే సరిపోతుంది, వీళ్ళకాడ ఇస్తామని ఆ రెడ్డిలు రావలేదు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్నే ఈ రోజు ఉన్నటువంటి లంబాడీలకు తప్పుదోవ పట్టిస్తూ ఈ విధంగా హక్కులు ఎక్కడ అడుగుతారో అని చెప్పి ఆ భయంతో ఈ రోజు మధ్యలో చిచ్చుపెట్టి ఈ యొక్క ఏదైతే పోరాటాలు చేస్తా ఉన్నామో, హక్కుల సాధన కోసం పోరాటాలు చేస్తున్నామో ఆ పోరాటాన్ని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళ రాజకీయ పబ్బం నడుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము గిరిజన విద్యార్థి సంఘం తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఎటువైపు తేల్చాలి. ఈ రాజ్యాంగానుగుణంగా చేర్చబడ్డ లంబాడీ తీసివేయడం అని కుదరదని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలి. ప్రకటించి లంబాడీల మీద మీకున్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. రాబోయే కాలంలో మరొకసారి లంబాడీలు మీ వెంట ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. లేకపోతే మిమ్మల్ని దించి మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చడానికి కూడా
సిద్ధమని చెప్పి తెలియజేస్తూ రానున్న రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ఒక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మహాబహిరంగ సభను మొన్న రాజన్న వారి ఆధ్వర్యంలో, రాజన్న గారు వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక లంబాడి ఆత్మగౌరవ సభ ఇందిరా పార్క్ నిర్వహించి వాళ్ళు సక్సెస్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా రానున్న కాలంలో మేము కూడా అన్ని సంఘాలను ఏకం చేస్తూ, అన్ని సంఘాలతో కోఆర్డినేషన్ చేస్తూ అందరికీ ముందుంచి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక 50,000 మంది లేదా 1,00,000 మంది మినిమం తక్కువ 50,000 మందితో ఈ యొక్క సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, ప్రధాన పక్షాల పార్టీలు ఏదైనా ఉన్నా లంబాడి వైపులా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై సేవలాల్. థ్యాంక్ యూ.